హలో గైస్, వెల్కమ్ టు వెంకీ టాలీ నెట్వర్క్. ఈ ట్యూటోరియల్లో మనము వోచర్ క్లాస్ క్రియేషన్ ఎలా చేయాలనేది నేర్చుకుందాము. వోచర్ క్లాస్ క్రియేషన్ ఎందుకు చేస్తారు అనే దాని గురించి మనం డిస్కషన్ చేస్తే, మనము సేల్ కానీ పర్చేజ్ కానీ ట్రాన్సాక్షన్స్ని టాలీలో ఎంటర్ చేసినప్పుడు ఫాస్ట్గా అవ్వడానికి ఈ వోచర్ క్లాస్ని మనము క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే వోచర్ క్లాస్ని క్రియేట్ చేసుకోవడం వల్ల వోచర్స్ అనేవి ఫాస్ట్గా ఎందుకు అవుతాయంటే, సేల్లో కానీ పర్చేజెసెస్ కానీ ఫిక్స్డ్గా వచ్చే లెడ్జర్స్ని ఫిక్స్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ప్రతిసారి వాటిని సెలెక్ట్ చేసుకోవడం వల్ల కొంచెం టైం లేట్ అవుతుంది. సో ఇలా మనము వోచర్ క్లాస్ని క్రియేట్ చేస్తే మనకు సేల్ కానీ పర్చేజెస్ వోచర్స్ ఎంట్రీ చేయడం అనేది ఫాస్ట్గా అవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ క్రియేషన్ అనేది మనము క్రియేట్ అనే ఆప్షన్ ద్వారా క్రియేట్ చేయము, దీన్ని ఆల్టర్ అనే ఆప్షన్ ద్వారా వోచర్ టైప్ని ఆల్టర్ చేసి ఈ వోచర్ క్లాస్ని మనం క్రియేట్ చేస్తాము. సో దాన్ని ఎలా క్రియేట్ చేస్తాం అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. సో ఇప్పుడు ఇక్కడ మాస్టర్లో క్రియేట్ అనే ఆప్షన్ మాస్టర్లో ఆల్టర్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత వోచర్ టైప్ని క్లిక్ చేయాలి. సో ఫస్ట్ మనము సేల్ వోచర్ టైప్కి మనం ఈ వోచర్ క్లాస్ని క్రియేట్ చేద్దాము. సో సెలెక్ట్ టు సేల్ ఫ్రమ్ లిస్ట్. సో సెలెక్ట్ దిస్ అండ్ కమ్ టు నేమ్ ఆఫ్ ద క్లాస్. సో ఈ నేమ్ ఆఫ్ ద క్లాస్ దగ్గర ఇక్కడ ఒక నేమ్ ఇవ్వండి, జిఎస్టీ ఇన్వాయిస్. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూడింగ్ దిస్ గ్రూప్ దగ్గర ఎండ్ ఆఫ్ లిస్ట్ ఇవ్వండి. అండ్ ఇక్కడ కూడా మీరు ఇంక్లూడింగ్ దిస్ గ్రూప్ దగ్గర ఎండ్ ఆఫ్ లిస్ట్ ఇవ్వండి. నెక్స్ట్ లెక్చర్ నేమ్ దగ్గర సేల్. అండ్ ఇక్కడ సెట్ టు ఆల్టర్ ట్యాక్స్ క్లాస్ అనేది యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ప్రకారము ఎస్ ఇవ్వచ్చు, నో ఇవ్వచ్చు, అదర్వైజ్ నో ఇవ్వండి. నెక్స్ట్ ఇవన్నీ ఇలానే ఉంచండి. ఇక్కడ లెక్చర్స్ అంటే మనం సేల్ ఇన్వాయిస్ ఎంట్రీ చేసేటప్పుడు ఫిక్స్డ్గా వచ్చే లెక్చర్స్ని ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకోవాలి. సో ఐజిఎస్టీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ సిజిఎస్టీ అండ్ నెక్స్ట్ ఎస్జిఎస్టీ అండ్ తర్వాత రౌండింగ్ ఆఫ్. ఇక్కడ రౌండింగ్ ఆఫ్లో యాజ్ టోటల్ అమౌంట్ రౌండింగ్ ఆఫ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నార్మల్ రౌండింగ్ ఆఫ్ అనేది ఇవ్వండి. సో ఇలా ఇచ్చిన తర్వాత ఫైనల్లీ ఇక్కడ యాక్సెప్ట్ చేయండి. సో ఇలా క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు వోచర్లోకి వెళ్దాం మనము. సెలెక్ట్ వోచర్స్. సో వోచర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఐజిఎస్టీ, ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ, రౌండింగ్ అప్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. వీటిని మనము సెలెక్ట్ చేసుకునే అవసరం లేదు. అంటే ఇక్కడ సేల్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్లాస్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ వోచర్ జిఎస్టీ ఇన్వాయిస్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ట్రాన్సాక్షన్ ఎంట్రీ చేద్దాము. సో శివ మొబైల్స్కి మొబైల్స్ అనేది సేల్ చేసామనుకోండి 2060 రూపీస్. సో ఇక్కడ పార్టీ అనేది సేమ్ స్టేట్కి ఉంది కాబట్టి ఇక్కడ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అనేది ఆటోమేటిక్గా క్యాల్కులేషన్ అయింది. అదేవిధంగా రౌండింగ్ ఆఫ్ అనేది కూడా ఆటోమేటిక్గా క్యాల్కులేట్ అయింది. ఫైనల్లీ ఇన్వాయిస్ అనేది ఇంత ఫాస్ట్గా మనం క్రియేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. వోచర్ క్లాస్ వల్ల మనకి అడ్వాంటేజ్ అయితే ఉంటుంది.